కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉంటున్నారో, మన ప్రభుత్వ పాఠశాలల్లో, జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారో, ఆ పేద బిడ్డలకు కూడా ఉన్నవారి బిడ్డల వలె వీళ్ళకు కూడా సన్న బియ్యం ఇవ్వాలి, వీళ్ళు కూడా మంచి బియ్యం, మంచి అన్నం తినాలి, మంచి పువ్వు తినాలని ఆలోచించి సన్న బియ్యం పథకాన్ని పేద బిడ్డలకు ప్రవేశపెట్టింది మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఏనాడైనా ఎవరైనా ఆలోచించారా అని అడుగుతున్నా. అదేవిధంగా ఇలా పేద వర్గాల కొరకు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో, భూమి లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే 3 ఎకరాల భూమిని, వ్యవసాయయోగ్యమైన భూమిని కొనుగోలు చేసి ఇవాళ రాష్ట్రంలో ఆ పథకాన్ని చేపట్టి దేశంలోనే ఆదర్శవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నా. అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ 200 రూపాయలను 1000 రూపాయలు చేస్తామంటే అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది సాధ్యమవుతుందా? ఇది కేసీఆర్ గారు చేయగలుగుతారా? అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఎన్నికల మేనిఫెస్టో రాసేటప్పుడు నేను ముఖ్యమంత్రి గారితో అడిగాను, సార్ మరి 1000 రూపాయలు ఇవ్వాలి అంటే సాలీనా తెలంగాణ రాష్ట్రంలో 4000 కోట్ల రూపాయలు మనం పెన్షన్ల మీద ఖర్చు పెట్టవలసి వస్తుంది, మరి ఆ పెన్షన్లు భరించే పరిస్థితిలో మనం ఉన్నామన్నాడు అని అడిగాను నేను. అంటే ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పారు, శ్రీహరి గారు ఉన్నవాని గురించి ఆలోచించకూడదు, ఉన్నవాడు ఏ ప్రభుత్వం ఉన్నా ఏదో రకంగా పని చేసుకుంటాడు, ఉన్నవాడు ఏదో రకంగా బ్రతుకుతాడు, కానీ ప్రభుత్వం నిజంగా ఆలోచించవలసింది పేదవాళ్ళ గురించే. కాబట్టి 1000 రూపాయల పెన్షన్లు ఇస్తాం, 4000 కోట్ల రూపాయల ఖర్చైనా భరిస్తామని ఆనాడు మేనిఫెస్టో రాసిన సందర్భంగా చెప్పిన ముఖ్యమంత్రి దాన్ని ఈరోజు అమలు చేసి చూపించాడని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. 200 రూపాయలు పెరిగిన ధరలకు దేనికి సరిపోవు. కూరగాయలు రావు, పప్పులు రావు, ఉప్పులు రావు, నూనెలు రావు, చింతపండు రాదు, ఉల్లిగడ్డ రాదు, మిరపకాయలు రావు. వాళ్ళు ఎట్లా బతుకుతారు? శ్రీహరి గారు తప్పకుండా 1000 రూపాయలు చేయవలసిందే అన్నాం. ఇవాళ 1000 రూపాయలు చేశాడు. 1000 రూపాయలు చేసిన తర్వాత ఇవాళ ఇళ్లలో తల్లిదండ్రుల గౌరవం పెరిగింది, అత్త గౌరవం పెరిగింది. కోడలు పిలుస్తున్నది అత్తగారిని, అత్త నువ్వు మా ఇంట్లోనే ఉండు, నీకు నెలకొచ్చే 1000 రూపాయలు మాకేయి అంటున్నాడు. ఇవాళ కొడుకు గౌరవంగా తండ్రిని పిలుస్తున్నాడు, అయ్యా నువ్వు నాతోనే ఉండే, నీకు వచ్చే 1000 రూపాయలు నాకు కూడా ఇయ్యే, ఈసరి ఏదైనా బిడ్డకు ఫీజు కట్టుకుంటా అంటున్నాడు. ఆ రకంగా వృద్ధుల యొక్క, వితంతువుల యొక్క గౌరవాన్ని సమాజంలో పెంచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇలా వికలాంగులకు 500 రూపాయల పెన్షన్ ఉండేది, ఇప్పుడు వాళ్ళకు 1500 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. ఇలా అనేక పేద వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చాలామంది అన్నారు, ముఖ్యమంత్రి గారు 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తాడట, అందులో హైదరాబాద్లో కట్టిస్తాడట, వరంగల్లో కట్టిస్తాడట, ఇది సాధ్యమవుతుందా అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు. ఇవాళ మల్కాజ్గిరిలో అది సాధ్యమైంది, రేపు వరంగల్లో సాధ్యం కాబోతున్నది. పేదవాళ్ళందరూ కూడా గౌరవంగా తలెత్తుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివసించే అవకాశం వస్తున్నది అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి వల్లనే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఏనాడు కూడా పేదవాళ్ళ గురించి ఆలోచించిన వారు, పేద వర్గాల అభ్యున్నతి గురించి ఆలోచించిన వాళ్ళు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలను చూసి వాళ్ళకు మతి భ్రమించిపోయి ఇష్టమున్న రీతిలో మాట్లాడుతున్నారు. ఆనాడున్న ప్రభుత్వాలు పేద ప్రజల పేరు చెప్పి పేద ప్రజల పొట్టగొట్టి నిస్సిగ్గుగా ప్రజల సొమ్మును దోచుకొని తింటే, ఈనాడున్న మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేద వర్గాల పక్షాన నిలబడి పేద వర్గాలను అన్ని రకంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఇది. అందుకనే మనమందరం కూడా, మీ అందరూ కూడా నిండు మనసుతో కేసీఆర్ గారిని ఆశీర్వదించాలి, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు పేదవాళ్ళకు చేసే విధంగా ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఎట్టి పరిధిలో ఇది చంద్రబాబు నాయుడు గారి సంబంధం ఉందని హోంమంత్రి గారు మాట్లాడారు, నాయన నరసింహారెడ్డి గారు హోంమంత్రి గారు మాట్లాడారు. హోంమంత్రి గారు నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు 2 విషయాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇందులో సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారికి టేబుల్ ఏదో రికార్డ్ చేశామని చెప్తా, అవి కూడా దమ్మంటే చూపెట్టి కాదంటలేదు. ఎందుకంటే ఈ ఎట్టి పరిధిలో చంద్రబాబు నాయుడు గారు తప్పుడు పనులకి ప్రోత్సహించడం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఇందులో సంబంధం లేదు. పదే నాయకులు ఏ నాయకులు చెప్తారంటే అవినీతిలో కూడిపోయిన జగన్ గాని